సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ భయపడకు తల్లి, నీది అనే ఒక విషయం ఏదైనా సరే నీ దగ్గరికి ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా బాబా, నాకు ఈ వస్తువు అనేది నా దగ్గరికి చేరుతుందా లేదా అని భయపడుతూ ఉన్నావు. అలాంటి ఒక విషయానికి నీ దగ్గరికి చేర్చడానికి నాకు 24 గంటల టైం మాత్రము ఇవ్వు. నీకు 25వ గంటలో ఒక ఫోన్ అనేది వస్తుంది తల్లి అని. ఇది నిజంగా జరిగిన ఒక విషయం అండి. అంటే బాబా కలలో కనిపించి తనకి జరిగిన అన్యాయానికి బాబాయ్ చెప్పిన అద్భుతమైన సమాధానం అండి ఇది. ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము. చాలామంది అండి, అక్క ఈ గురువు గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క, మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి, అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి. ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక వశీకరణ కానివ్వండి, లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన ఫోన్ నెంబర్ 9347293375. ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. ఈరోజు చాలా శక్తివంతమైన ఒక రోజు అండి. అంతేకాకుండా బాబా మనకి ఇచ్చే సందేశాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయన్నమాట. మనకి ఈ విషయం అనేది ఎలా జరగబోతుంది, బాబాకి ఎలా తెలుస్తుంది, మనకి ఖచ్చితంగా ఏదైతే ఒక సిచ్యువేషన్లో ఉన్నామో అలాంటివి విషయాలు బాబా ఖచ్చితంగా చెబుతున్నారే అని. ఇప్పుడు ఎవరైతే కనుక ఒక విషయం గురించి భయపడుతూ ఉన్నారో, ఇది నాకు మాత్రమే ఎందుకు జరిగింది బాబా, నాకు ఒక్క రోజు మాత్రమే టైం ఉంది, ఆ ఒక్క రోజులో నాకు సమాధానాన్ని ఇవ్వు బాబా అని చెప్పి అడిగిన ఒక భక్తురాలికి బాబా ఇచ్చిన సమాధానం అండి. ఏం జరిగింది అని అంటే, ఈ భక్తురాలండి ఒక మొబైల్ అనేది తను పోగొట్టుకుందండి. తనకి ఆ ఫోన్లోనే మొత్తం డేటాతో సహా తనకి మనీ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, నిజంగా తను చేసే వర్క్కి సంబంధించిన విషయాలన్నీ కూడా అన్ని పర్సనల్గా అఫీషియల్గా తను ఏదైతే చేస్తుందో అన్ని విషయాలు కూడా ఆ ఫోన్లో ఉన్నాయండి. అది కూడా ఆ ఫోన్ కనుక మిస్ అయితే తను చాలా ఇబ్బంది పడుతుందనమాట. అలాంటి ఫోన్ కోసం ప్రయత్నిస్తుంది. నిజంగా తను అది ఫోన్ మిస్ అయ్యి కూడా తనకి ఒక 2-3 డేస్ అవుతుందండి. చివరిసారిగా ఆ ఫోన్ అసలు మళ్ళీ కొనుక్కునే పరిస్థితులు ఉంది, కానీ ఆ ఫోన్ మాత్రమే తనకు కావాలి అని. ఎందుకోసము అని అంటే అండి, తనకి పర్సనల్ విషయాలు కాకుండా బాబాకి సంబంధించిన విషయాలు ప్రతి విషయము కూడా అందులో సేవ్ చేసి పెట్టుకుందండి. అది మిస్ అయిపోతే తన జీవితంలో ఎంతో మిస్ అవుతున్నట్టుగా అనుకుంటుందన్నమాట. అలాంటిది బాబా నాకు నిజంగా ఒకళ్ళు మనీ కోసం ట్రాన్సాక్షన్స్ కోసం తనకి 3.5 lakhs ఒకళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి అండి. వాళ్ళు డబ్బులు ఇవ్వకుండానే మేము ఇచ్చేసాము, మీ ఫోన్కి మేము పంపించాము, ఆ రోజే ఆ ప్రూఫ్ అనేది మీ ఫోన్లో ఉంటుంది చూడండి అని చెప్పి వాళ్ళని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారనమాట. అలాగా ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్లో తను ఇరుక్కుందండి. అలాంటి ఫోన్ అనేది తన చేతిలో లేదు. తను ఒక రోజు మాత్రమే టైం ఇచ్చారు. ఆ ప్రూఫ్ అనేది వాళ్ళకి చూపించాలి. అలా గనక చూపిస్తే వాళ్ళు ఆ మనీ అనేది ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటారనమాట. కానీ ఆ ఫోన్ అనేది తనకి దొరకటం లేదు. ఏం చేయాలి బాబా, నాకు 24 గంటల టైం మాత్రమే ఉంది అని. నిజంగా ఎప్పుడైతే అలా తను అడుగుతూ బాబా దగ్గర ఏడుస్తూ పడుకుందో, బాబా ఖచ్చితంగా ఆ రోజు రాత్రి బాబా కలలో కనిపించి, బిడ్డ నువ్వు బాధపడకు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఇది నీ వస్తువు, నీది అని అనుకున్నది ఏది కూడా ఎవ్వరూ నీ నుంచి దూరం చేయలేరు. అలాగే నువ్వు కష్టపడి సంపాదించుకున్న ఒక్క రూపాయి కూడా ఎవరు నీ దగ్గర నుంచి తీసుకువెళ్ళలేరు. నాకు 24 గంటల టైము, 25వ నిమిషం నీకు ఒక ఫోన్ వస్తుంది అని. అలాగేనండి, నిజంగా తను చెప్పిన మాటలు, బాబా చెప్పిన మాటలు ఎవరో ఒక మనిషి పక్కన కూర్చొని మాట్లాడుతూ ఓదార్పునిస్తే ఎలా అయితే ఉంటుందో అలాగే అనిపించిందండి. బాబా చెప్పే మాటలు వింటూ ఒక్కసారి కళ్ళు తెరిచి చూసేసరికి బాబా నవ్వుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారండి ఆయన. అలా అనిపించిందనమాట. అయ్యో బాబా వచ్చారే, నాతో మాట్లాడారే, నీ లెగలేకపోయానే, నిదట్లో ఉన్నానే అని. కానీ అలా కాదండి. బాబా చెప్పినట్టుగానే తను నిజంగా 24 గంటలు టైం అయిపోయిన తర్వాత 25వ గంటలో వాళ్ళు ఫోన్ చేశారనమాట. అమ్మ, మీ మొబైల్ దొరికింది, నాకు మా దగ్గర ఉంది, పలానా చోట్లో మీరు మర్చిపోయి వెళ్ళిపోయారు, మాకు ఈ మొబైల్ అనేది ఆన్ అవ్వలేదు, ఆన్ అయితే కనుక మేము
పాస్వర్డ్తో సహా ఓపెన్ చేస్తేనే కదా వాళ్ళకి కాంటాక్ట్స్ అనేది మనం వాళ్ళకి ఫోన్ చేయగలుగుతాం. అలాంటిది ఫోన్ ఓపెన్ చేయడం కోసం ట్రై చేస్తున్నాము. ఒక సెంటర్లో ఇచ్చిన తర్వాత వాళ్ళు రెడీ చేసి ఇప్పుడే ఈరోజే తీసుకొచ్చి ఇచ్చారండి. ఈ నెంబరు మీదే అనుకుంటాను, ఈ నెంబర్కి ఫోన్ చేసాము, మీ మొబైల్ వచ్చి కలెక్ట్ చేసుకోండి అని. నిజంగా అండి, ఏదైనా సరే మనం భయపడే అంతగా చాలా భయపడిపోతూ ఉంటాయి. ఇలా జరిగిపోతుందేమో, అలా జరుగుతుందేమో, తెల్లారి ఎగ్జామ్కి వెళ్తే మనం చదివినే వస్తాయో రాదో, ఒక పరీక్ష రాసేటప్పుడు భయం, ఏదైనా ఒక విషయం జరిగేటప్పుడు భయపడుతూ ఉంటాం. కానీ అన్ని విషయాలకి మనం భయపడాల్సిన అవసరం లేదండి. భగవంతుడి మీద నమ్మకం వేసినప్పుడు, మన దగ్గర న్యాయం ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం మనం ట్రై చేస్తూ ఉంటాం. 99% బాబా మనకి తోడుగా ఉంటారండి. ఇంకా అలా వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత నిజంగా బాబా చెప్పిన మాటలు అనేవి, ఒక ఆవిడ నాకు మెయిల్ పంపించారండి. అక్క, నాకు ఇది జరిగింది, బాబా చెప్పిన ఒక విషయం మీరు చెప్పండి అందరికీ అని. ఎవరైతే ఇలా భయపడుతూ ఉన్నారో ఎవరు కూడా భయపడకండి. బాబా ఖచ్చితమైన ఒక మనకి దారి చూపిస్తారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నా. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొకరు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.